అరిసెలు ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతతోనే చేశారంటే మీరు కొత్త వాళ్ళైనా వంట రాకున్నా కానీ ఈజీగా చేసుకోగలుగుతారండి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. ఇవి కప్పు కొలతలతో చూపిస్తున్నాను. 1 కేజీ బియ్యం తీసుకొని ఇంట్లో ఉన్న 1 కప్పుతోని ఒక 4 కప్పులు అయ్యేటట్టు చూసుకున్నాను. 4 కప్పుల బియ్యం తీసుకున్నాను. లావు బియ్యమే తీసుకోండి. దీనికి సన్న బియ్యం అయితే అంత మంచి రావండి అరిసెలు. లావు బియ్యం అయితేనే బాగొస్తాయి. ఈ గిన్నె చిన్నదని పెద్ద గిన్నెలో వేసుకొని ఒక 2-3 సార్లు మంచి కడుక్కోవాలి. బియ్యాన్ని కడుక్కున్న తర్వాత నిండుగా నీళ్లు వేసుకొని ఒక రోజు అంతా నానబెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి నీళ్లు మార్చుకోవాలి. మనం ఇప్పుడు వేసుకున్న నీళ్లు పడేసి మళ్ళీ ఆ బియ్యాన్ని ఒకసారి కడుక్కొని మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానితే అరిసెలు చాలా బాగా వస్తాయి. తక్కువ టైం నానబెట్టుకుంటే అరిసెలు కొద్దిగా సరిగా రావండి. ఎక్కువ టైం నానబెట్టుకుంటేనే అరిసెలు చక్కగా వస్తాయి, మెత్తగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేనైతే ఒక రోజంతా నానబెట్టానండి. మధ్యలో ఒకసారి నీళ్లు మార్చాను. ఇప్పుడు ఇలా నానిన తర్వాత బియ్యాన్ని ఒక చిల్ల గిన్నె తీసుకొని నేను ఇది స్టీమర్లో ఇలా వడకడుతున్నానండి. కింద ఒకటి ఇలాంటిది క్లాత్ వేసి బియ్యం కిందకు పోకుండా, అది హోల్స్ ఎక్కువ ఉన్నాయని పెద్దగా ఉన్నాయని ఇలా వేసి ఇలా వడకడుతున్నాను. మీరు చిల్ల గిన్నెలో అయినా కానీ లేదా స్టెయినర్లో అయినా కానీ ఇలా వడకట్టుకోవచ్చు బియ్యాన్ని. ఇలా వడకట్టుకున్న తర్వాత నేనైతే ఇలాగే వదిలేస్తానండి. ఒక 15 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు. ఇది మొత్తం బియ్యం కూడా ఎండిపోవద్దండి. ఈ తడి లేకుండా ఉండొద్దు. కొద్దిగా తడిగా ఉండాలి, కానీ ఆ నీళ్ళు అనేటివి ఉండొద్దు బియ్యానికి, అంతే. మొత్తం ఎండిపోయినా కానీ అరిసెలు సరిగా రావండి. నేనైతే ఇది ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. మీరు కావాలంటే మిల్లులో మిల్లాడించుకోవచ్చు పిండిని. నేను ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక పెద్దది బేసన్ తీసుకొని ఇలా ఇది పిండి జల్లెడ పెట్టుకొని కొద్దిగా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. మళ్ళీ ఇలా జల్లించుకున్న తర్వాత ఇది కొద్దిగా రవ్వల్లాగా ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ ఒక దాంట్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మిక్సీలో వేసి దీంతో పాటు ఇంకిన్ని బియ్యం వేసి మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అంత ఇలాగే మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకుంటుండాలండి. మెత్తగా పట్టుకోండి. పిండి కొద్దిగా బరకగా ఉన్నా కానీ అరిసెలు సరిగా రావండి. బియ్యం ఒకటి లావువి తీసుకోండి. అలాగే ఈ పిండి అనేది మెత్తగా పట్టించుకోండి. మిల్లులో అయినా కానీ మెత్తగా పట్టించుకోండి. ఇంట్లో మిక్సీ వేసుకున్నా కానీ ఇలా మెత్తగా పట్టించుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. మనము ఇలా జల్లించుకున్న పిండిని ఇలా అదిమి పెట్టాలండి. మళ్ళీ మిక్సీ పట్టుకునేంత వరకు కూడా దాన్ని పిండిని ఆరనీయకూడదు. ఇలా అదిమి పెట్టుకుంటూ మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకొని మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా ఉండాలి. ఎన్నిసార్లు పట్టినా కానీ ఇలా ఉండలాగా ఉండాలి. తీసేస్తే అదే ఇలా చూడండి, కింద వేసినా కానీ ఎన్నిసార్లు అయినా కానీ ఉండలాగా ఉంది. ఇలా తడిగా ఉండాలండి. అలాగైతే పిండి చాలా చక్కగా వచ్చినట్టు.